నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి ఏదైనా టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో X200 FE స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. మేక్ డెన్సిటీ 9300 ప్రాసెసర్తో పాటు అయితే వస్తుంది అన్నమాట. మంచి కాంపాక్ట్ సైజ్ ఉంది, 6.3 ఇంచెస్ డిస్ప్లేతో పాటు వస్తుంది. సైజ్ వాళ్ళ కెమెరాతో పాటు కూడా వస్తుంది. చాలా బాగా అనిపించింది అన్నమాట స్మార్ట్ ఫోన్. కమింగ్ టు ఇక్కడ 2 వేరియంట్స్ వస్తున్నాయి. ఇక్కడ 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 55,000 ఉంది. అండ్ 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి కదా 60,000 ఉందన్నమాట. ఈ స్మార్ట్ ఫోన్ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి లేకపోతే ఈ కామర్స్ సైట్స్ ఏవైతే అక్కడ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది జూలై 23 నుంచి ఇప్పుడైతే ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అనమాట. సో ఐక్యూ వాళ్ళ IQ Z10R స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ని వీళ్ళు టీజ్ చేస్తారు. ఇక్కడ మీరే డెన్సిటీ 7400 చిప్సెట్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అంటారు. సో స్పెసిఫికేషన్కి సంబంధించింది అవన్నీ నుంచి పెద్దగా అప్డేట్ ఏం లేదు. కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. 4K బ్లాగింగ్ చేసుకోవచ్చు అనేసి వీళ్ళు మెన్షన్ చేస్తారు. మేక్ డెన్సిటీ 7400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 73కి ఎక్స్టెన్షన్ లేకపోతే ఏందో తెలియదు. కొన్ని ఇవైతే 2-3 హింట్స్ అయితే వచ్చినాయి అనమాట. చూడాలి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాగానే సపరేట్ అప్డేట్ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే క్వాల్కామ్ నుంచి అనమాట. సో క్వాల్కామ్ వాళ్ళైతే అనౌన్స్ చేసి స్నాప్డ్రాగన్ XR డే అని వీళ్ళు దీంట్లో షోకేస్ ఏం చేస్తారంటే AR అండ్ VR ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీకి సంబంధించిన టెక్నాలజీస్ ఏవైతే జూలై 21న ఈవెంట్ ఉంది XR డే అని. సో ఢిల్లీలో ఆ ఢిల్లీలో వీళ్ళు దీనికి సంబంధించిన డెమో కానీ లేకపోతే షో కానీ ఏమైనా చేస్తుండొచ్చు. సో దానికి సంబంధించిన అనౌన్స్మెంట్స్ అయితే అయిపోయినాయి. సో నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ అన్నమాట. సో సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే FL స్టూడియో నుంచి అన్నమాట. సో FL స్టూడియో 2025 అయితే ఒరిజినల్ తీసుకొచ్చింది. దీంట్లో ఇది GOPHC అని అయితే ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇది AI పవర్డ్ అసిస్టెంట్స్ అనమాట. అవి ఆన్సర్ చేసేస్తుంది మన క్వశ్చన్స్ అన్నింటినీ కూడా. అండ్ 500 ట్రాక్స్ దాకా యూజ్ చేసుకోవచ్చు అనేసి అయితే అంటే సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే 500 ట్రాక్స్ దాకా యూజ్ చేసుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసి అండ్ VFX స్క్రిప్ట్ ప్లగింగ్ అది ప్యాచెస్ సెటప్స్ అవన్నీ కూడా తీసుకొస్తారు అనేసి అయితే అంటూ. సో FL స్టూడియో అయితే నేనైతే ఎప్పుడో యూజ్ చేసినా మళ్ళీ యూజ్ చేయలేను. ఒకవేళ ఇట్లా మీరు ఏమైనా FL స్టూడియో యూజ్ చేసిన వాళ్ళు ఇట్లా ఈ అప్డేట్లో మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ అయితే చేయండి. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే క్యాలిబర్ నుంచి అన్నమాట. సో క్యాలిబర్ 8.6 అయితే అప్డేట్ తీసుకొచ్చారు. సో దీంట్లో ఎన్హాన్స్మెంట్ డేటాబేస్ తీసుకొచ్చారు. రీస్టోర్ స్పీడ్ AZW3 డిఫాల్ట్ ఫార్మాట్ ఇచ్చారు అన్నమాట కిండల్స్ కోసం అనమాట. సో పెద్దగా అయితే మేజర్ అయితే ఏం లేవు. ఇవి మేజర్ అప్డేట్స్ అనమాట అవి. సో PDF ఫైల్స్ ఈబుక్స్ ఏవైతే చదవాలనుకుంటారో పీసీలా కానీ లేకపోతే ల్యాప్టాప్స్ ఎక్కడన్నా సరే కూడా క్యాలిబర్ అనేది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అనమాట. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే టీమ్ గ్రూప్ నుంచి అనమాట. సో టీమ్ గ్రూప్ వాళ్ళు సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ SSD తీసుకొచ్చారు. ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి. రెడ్ బటన్ అంటే దాంట్లో సాఫ్ట్వేర్ పరంగా ఉంది అండ్ హార్డ్వేర్ పరంగా కూడా 2 మెథడ్స్ అయితే ఇక్కడ వీడియోలో వీళ్ళు చూపించారు అనమాట. ఫస్ట్ మెథడ్ చూసుకుంటే సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే మొత్తం డేటాని అంతా కూడా డిలీట్ చేసేస్తుంది. అండ్ సెకండరీ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రమే డైరెక్ట్ IC ఉంటుంది కదా. సో ICకి సంబంధించింది ఏదో చిప్ ఏదైతుందో వోల్టేజ్ ఎన్కి ముంగట్ చేసి ఏదో టెక్నాలజీ యూజ్ చేసారు. సో నేను ప్రాపర్గా చెక్ చేయలేను. ప్రస్తుతానికి వచ్చిన ప్రెస్ రిలీజ్ అవి వీడియోస్ ఉంటాయి కదా, ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఆ చిప్ ఓవర్ హీట్ వల్ల అది చిప్పే కాలిపోతుంది అనేసి అయితే అంటారు. సో మోస్ట్లీ ఇలాంటి గ్యాడ్జెట్స్ ఓవర్ యూస్ఫుల్ అయితే అంటే కాన్ఫిడెన్షియల్ డేటా యూజ్ చేస్తారు కదా, వాళ్ళకి ఇది కొంచెం బెనిఫిట్ అవ్వచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద ఒక ఆప్షన్స్ లాగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకుంటే PCI Gen 4తో పాటు కూడా వస్తుంది. 3D TL9తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. 250GB స్టోరేజ్ వేరియంట్, 512GB స్టోరేజ్ వేరియంట్, 1TB అండ్ 2DB వేరియంట్ అవైలబుల్ ఉందన్నమాట. 3 years వారంటీతో పాటు కూడా వస్తుంది ఇది. అండ్ అదే అనమాట. సో ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా ట్రై చేసుకోవాలంటే ప్రస్తుతం అయితే లాంచే. ఎంత ప్రైస్ స్పెసిఫికేషన్స్ అవన్నిటి గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. అండ్ ఇది ఎట్లా పనిచేస్తుంది, బటన్ ఎట్లా పనిచేస్తుంది అన్న దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. తర్వాత మనకి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుండొచ్చు అనమాట. దానికోసం మనం వెయిట్ చేయాల్సిందే. అండ్ దాని తర్వాత నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్ అనే వెబ్సైట్లో నాకు ఒకటి కనిపించి Eden Zero అనే గేమ్ అయితే కనిపించింది అనమాట. సో యాక్చువల్ చూసుకుంటే ఈ గేమ్ రేపు అంటే 15th జూలై రోజు లాంచ్ అవుతుంది. కానీ ఒక్కరోజు ముందే మీరు ఈ గేమ్ని ఆడచ్చు అనమాట. ఎందుకంటే దీనికి డెమో వర్జన్ అవైలబుల్ ఉంది. ఫ్రీగా ఆడచ్చు. 1 గంటన్నర గేమ్ ప్లే అవైలబుల్ ఉంది. డౌన్లోడ్ చేసుకొని ఆడచ్చు అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. కొంచెం గేమ్ ప్లే అవన్నీ స్టైల్ అర్థం కావడానికి టైం పడుతుంది. సో యానిమీ బేస్డ్ గేమ్ అనమాట. చాలా బాగుంది, ట్రై చేయొచ్చు. ప్రైస్ కూడా తక్కువ ఉంది. ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ స్టాండర్డ్ వర్జన్ చూసుకుంటే 2400కి వస్తుంది.
అండ్ అది డీలక్స్ ఎడిషన్ చూసుకుంటే 2800 వస్తుంది, అంటే ఒక $400 తేడాతో పాటు కూడా వస్తుంది అన్నమాట గేమ్ ఇది. అండ్ ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రం చాలా తక్కువ ఉంది. ఇక్కడ 64-bit ప్రాసెసర్ ఉన్న సరిపోతుంది. అండ్ ఇంటెల్ i5 4th generation, Ryzen 3 1200, 8GB RAM, GTX 1060 3GB మోడల్, AMD Radeon RX 580 4GB, DirectX 11 25GB స్టోరేజ్ ఉన్నా సరే కూడా ఈజీగా ఈ గేమ్ అయితే రన్ అయిపోతుంది అన్నమాట. సో నా ఒపీనియన్లో వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను. యానిమే నుంచి అంటే కాంబాక్ వాయిస్ కానీ యూనిక్నెస్ వాయిస్ కానీ చాలా మంచిగా అనిపించింది. ట్రై అయితే జేఎంఎస్ రికమెండేషన్ అయితే చేస్తాను. అంతే ఇవి ఇవాళ నా గేమ్ న్యూస్, హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్, సాఫ్ట్వేర్ అండ్ టెక్ న్యూస్కి సంబంధించిన న్యూస్లో అమ్మడం నచ్చింది, మంచి అనిపించింది, యూస్ఫుల్ అయిందంటే ఇట్లా ఒక లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.